టాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు మార్మోగిపోతుంది. తానే మన నేచురల్ స్టార్ నాని. ఒక పక్క శ్రీకాంత్ ఓదెలా ది పారడైజ్ మూవీతో రగ్గడ్ లుక్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతుండగానే మరోపక్క టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తో అనౌన్స్ చేసిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో స్పీడ్ పెంచేసింది. లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే డైరెక్టర్ సుజిత్ అండ్ టీమ్ ఆల్రెడీ లండన్ వీధుల్లో ల్యాండ్ అయిపోయారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుండటంతో లండన్ నడిబొడ్డున క్రేజీ లొకేషన్స్ కోసం సుజిత్ అండ్ టీమ్ గట్టిగా లొకేషన్ స్కౌటింగ్ మొదలు పెట్టేసింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను ప్రెజెంట్ చేయడానికి సుజిత్ ఒక భారీ ప్లాన్ వేశారు. యాక్షన్ లవర్స్ కి ఇదొక బిగ్ ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ మేజర్ పార్ట్ యూరోప్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం బ్లడీ రోమియో టోటల్ షూటింగ్ లో కేవలం 20% మాత్రమే మన హైదరాబాద్ లో ప్లాన్ చేశారట. మిగతా 80% షూటింగ్ అంతా లండన్, హంగేరీ మరియు బుడాపెస్ట్ లాంటి అందమైన అంతే పవర్ఫుల్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ లోనే జరగబోతోందట. ఇక రీసెంట్ గా నాని బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన యానిమేటెడ్ టీజర్ చూశారుగా. ఒక చేత్తో ఉల్లిపాయలు కోస్తూ వెల్లుల్లిపాయలు దంచుతూ బిర్యానీ వండేస్తూనే ఇంకో చేత్తో ప్రెషర్ కుక్కర్ పై హ్యాండ్ గ్రెనేడ్ పెట్టి గ్యాంగ్స్టర్స్ డెన్ ను పేల్చేసిన ఆ కాన్సెప్ట్ గుర్తుందిగా. హీఈస్ నెంబర్ 1 చెఫ్. నో హీఈస్ నెంబర్ 1 గ్యాంగ్స్టర్. లండన్ బుడాపెస్ట్ వీధుల్లో ఒక ఇండియన్ చెఫ్ అక్కడి అండర్ వరల్డ్ మాఫియాతో ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడు, అసలు ఈ రోమియో బ్లడీ రోమియోగా ఎలా మారాడు అనేదే సుజిత్ మార్క్ స్టైలిష్ స్క్రీన్ ప్లే ఉండబోతోంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాని క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా విట్టిగా, కాస్త క్రేజీగా, ఫుల్ మాస్ గా ఉండబోతుందట. సుజిత్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓజీతో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారో మనకు తెలుసు. ఇప్పుడు నానిని లండన్ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వచ్చే నెల నుంచే లండన్ లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. మరి నాని కెరీర్ లోని బిగ్గెస్ట్ బడ్జెట్ అండ్ స్టైలిష్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ బ్లడీ రోమియో కోసం మీరెంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.